ముచ్చింతల్లో శ్రీ రామానుజాచార్య తృతీయ బ్రహ్మోత్సవాల్లో శ్రీ శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. సంబంధించిన హోమాలు చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ పక్కన చిన్న ఒక హోమం లాంటిది కల్పన చేసి దానికి స్థండిలము అని అంటారు. దాన్ని కొన్ని పదాలు ఇవన్నీ చక్కగా అక్కడ వాడుతుండే పదాలు అన్నమాట. అది మనం కూడా జ్ఞాపకం పెట్టుకోవచ్చు. దానికి పక్కన చిన్న స్థండిలం అని అంటారు. ఆ స్థండిలాన్ని అక్కడ ఏర్పాటు చేసి, ఎవడా నువ్వు అక్కడ వీడియో తీసేవాడు, నేను చెప్పేది ఎక్కడ చెప్తున్నావు దాన్ని చూపించు. ఎవరైతే వాళ్ళు దాన్ని స్థండిలం అని అంటారు. ఆ స్థండిలంలో తాత్కాలికంగా అగ్నిహోత్రాన్ని ఇక్కడ దాంట్లో హోమం చేస్తారు. చేసి దాంట్లో గరుడుని ఆవాహన చేసి ఆయన్ని ఈ రాత్రంతా పూజ చేస్తారు. అలా చేయడాన్ని అధివాసము అని అంటారు. ఏమంటారు దాన్ని? అధివాసం, గరుడపట అధివాసము అని అంటారు అన్నమాట. అది చేసి ఈవేళ రాత్రి రేపటి ఉదయం వారిని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళి అక్కడ స్తంభం ఉంది కదా, గరుడ స్తంభం, ఆ స్తంభం మీదకి వారిని వేంచేపు చేస్తారు. మన గేట్ లోపల అక్కడ ఒక గరుడ స్తంభం ఉంది, అక్కడ ధ్వజస్తంభం, దాని మీదకి వారిని వేంచేపు చేస్తారన్నమాట. ఆ వేంచేపు చేయడానికి మన కోవిల్లో ఉండేటటువంటి రామచంద్రుడు కూడా వస్తాడు ఇక్కడికి. అంటే స్వయంగా భగవంతుడు వచ్చి ఈ గరుత్మంతుడిని అక్కడ పైన దాని మీదకి వేంచేపు చేసి ఆయన సక్రమంగా దాని మీద ఉన్నాడా అనేది స్వామియే పరిశీలన చేస్తాడు. చేసి ఆ సక్రమంగా ఉన్నాడు అనుకున్నాక అప్పుడు స్వామి పై కార్యక్రమాలకు పెడతాడన్నమాట. అది గరుడ పట ఆవిష్కారం రేపు పొద్దున్న చేస్తారు. ఆ కార్యక్రమం చేసేటప్పుడు గరుత్మంతుడిని అక్కడ పైన వేంచేపు చేసేటప్పుడు ఆయనకు ఒక ప్రసాదాన్ని నివేదన చేస్తారు, ఒక తీపి పదార్థాన్ని. ఆ నివేదన చేసినటువంటి పదార్థాన్ని తీసుకున్నట్లయితే సంతానం కోరుకునే వారికి గరుత్మంతుడి యొక్క అనుగ్రహ విశేషం చేత దోషాలన్నీ కూడా పోయి వాళ్ళకి మంచి సంతానం కలగచ్చు అనేటటువంటిది ఆగమాలు చెప్పినటువంటి నియమం. అందుకోసం ఎవరెవరికైతే సంతానం కావాలి అని ఉంటుందో, వివాహమైన వాళ్ళకని అర్థం, వివాహం అయ్యి సంతానం లేకుండా కలగాలి అని అనుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళు ఆ గరుడ ప్రసాదాన్ని స్వీకరిస్తారు అన్నమాట.